నేను ఇక్కడ దిగిన. సో ట్రైన్ ఆల్మోస్ట్ 1 అవర్ అయింది బల్బోవా పార్క్లో. సో ఇప్పుడు నెక్స్ట్ 2 మినిట్స్లో మళ్ళీ ట్రైన్ ఉంది ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ చూడండి. 11 మినిట్స్లో ఉంది. సో మిల్పూర్ వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. సో జస్ట్ 3-4 స్టాప్స్. ఇది ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ వెళ్తుంది. సో ఇందులో ఎక్కి జస్ట్ 3-4 స్టాప్స్ ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది. చూడండి బోర్డు ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్ అని ఉంది. సో అది చూసుకొని ఎక్కేయచ్చు మనం. సో నో ప్రాబ్లం. సో నేను ఓన్లీ రెడ్ లైనే అనుకున్నా, బట్ ఎల్లో లైన్ కూడా ఎస్ఎఫ్ఓ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. సో జస్ట్ ఎక్స్చేంజ్ వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్, శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్. సో చూడండి ఎట్లా వెళ్తున్నాయి కార్స్, అంత ఫాస్ట్గా వెళ్తున్నాయి. సో శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ వచ్చింది ఫైనల్గా 7:30కి. సో నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా 2 అవర్స్ టైం ఉంది. ఇమీడియట్ ఫ్లైట్ చూడవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఏరో ట్రైన్ తీసుకొని టెర్మినల్ 3కి వెళ్ళాలి. సో ఈ ట్రైన్లో దిగిన నేను బల్బోవా పార్క్ నుంచి. సో ఇది ఎల్లో లైన్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మళ్ళీ ఏరో ట్రైన్ తీసుకోవాలి, టెర్మినల్ 3కి వెళ్ళాలి. టెర్మినల్ 3 నుంచి నాకు చూడండి రష్ ఎట్లుందో ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు సండే నైట్ కదా, అందరు వెళ్ళిపోతారు వాళ్ళు వీకెండ్ అయిన తర్వాత అనుకుంటా. సో ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోవాలి, ఏరో ట్రైన్ ఉంటుంది. సో బయటకు నా క్లిప్పర్ కార్డ్ పెట్టి వెళ్ళిపోవాలి. సో క్లిప్పర్ కార్డ్ బ్యాలెన్స్ అయిపోతుంది ఎందుకంటే $15. సో నా క్లిప్పర్ కార్డ్ ఉంది, పెడుతుంది ఇట్లా. సో ఇక్కడ ట్యాప్ చేయాలి, ట్యాప్ యాడ్ చేయాలి. సో ఏమైందంటే నా క్లిప్పర్ కార్డులో బ్యాలెన్స్ యాక్చువల్గా $15 ఉండే. అయితే నేను అక్కడ బల్బోవా పార్క్లో పైకి వెళ్ళి స్వైప్ చేసి పైకి వెళ్ళి రెస్ట్ రూమ్కి వెళ్దామంటే అక్కడ నాకు అమౌంట్ కట్ అయింది ఒక $5 దాకా. సో ఇక్కడ టికెట్ ఏజెంట్కి చెప్తే ఆయన నాకు మళ్ళీ గేట్ ఓపెన్ చేసి వచ్చేసాను లోపలికి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ లైన్ పట్టుకోవాలి నేను, ఎయిర్ ట్రైన్ ఫ్రీ ఇది. సో టెర్మినల్ 3కి వెళ్ళాలి నేను. సో నెక్స్ట్ స్టాప్ అంతే. సో టెర్మినల్ 3 ఈఎఫ్ గేట్స్, నెక్స్ట్ స్టాప్ ఫైన్. అండ్ ట్రైన్ ఈజ్ ఎవ్రీ 4 మినిట్స్. క్లియర్గా ఉంది చూడండి. ఇది ఎయిర్ ట్రైన్ గ్యారేజ్ అండ్ బాట్. ఇది స్టాప్ 7:42 అవుతుంది. సో ఇప్పుడు బ్లూ లైన్ రెడ్ లైన్ రెండు వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. రెడ్ లైన్ ఎక్కడికి వెళ్తుంది, బ్లూ లైన్ ఎక్కడికి వెళ్తుంది అని. సో ఐఎమ్ హియర్ అంటే యు ఆర్ హియర్ అంటే ఇక్కడ ఉన్నా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి నేను టెర్మినల్ 3కి వెళ్ళాలి. జస్ట్ 4 మినిట్స్ అంతే. ఇక్కడ చూడండి 4 మినిట్స్ ఇక్కడ ఉన్నా. సో నెక్స్ట్ స్టాప్ ఇంటర్నేషనల్ టెర్మినల్. సో తర్వాత స్టాప్ టెర్మినల్ 3 అంతే, జస్ట్ 4 మినిట్స్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. సో దిస్ ఇస్ ద రెడ్ లైన్, ఎయిర్ ట్రైన్ రెడ్ లైన్. సో ఐ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ గో టు సెకండ్ స్టాప్ విచ్ ఇస్ టెర్మినల్ 3. సో ఇప్పుడు టెర్మినల్ 3 దగ్గర ఇక్కడ రెడ్ లైన్ దిగిన, ఎయిర్ ట్రైన్ రెడ్ లైన్. సో ఇప్పుడు టెర్మినల్ 3కి వెళ్ళిపోవాలి. సో నా గేటు, నా బోర్డింగ్ పాస్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. అంటే సెల్ఫ్ చెకింగ్ చేసిన వెబ్సైట్, యునైటెడ్ వెబ్సైట్లో యాప్లో. సో అంతే, డైరెక్ట్ సెక్యూరిటీకి వెళ్ళిపోవాలి నేను అంతే. ఆల్మోస్ట్ నైట్ 7:50 అయింది. ఇప్పుడు 7:48 PM, 7:50 PM. ఇంకా చూడండి ఎంత వెళ్తుందో. సో ఎందుకంటే డైలైట్ అడ్జస్ట్మెంట్. సో 1 అవర్ వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు. సో అందుకే ఇదంతా ఎయిర్పోర్ట్. లిఫ్ట్ దిగిన. సో ఇదంతా పార్కింగ్ చూడండి ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ ఏంటంటే చిన్న టన్నెల్ లాగా ఉంది, ఇది తీసుకొని టెర్మినల్ 3కి వెళ్ళాలన్నట. సో ఎందుకు ఒకటి రిపేర్ అవుతున్నట్టుంది. సో అక్కడ పైన అందుకే ఇట్లా కింద లిఫ్ట్ దిగి మళ్ళీ ఇక్కడ కొంచెం దూరం నడిచి. సో ఇక్కడ చూడండి గేట్స్. యునైటెడ్ అంటే టెర్మినల్ 3కి వస్తాయి, యునైటెడ్ డొమెస్టిక్. సో ఇప్పుడు నేను టెర్మినల్ 3కి యునైటెడ్ చెక్ ఇన్. బట్ ఆల్రెడీ నాకు బ్యాగ్ ఏం లేదు, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్. సో నాకు బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది కాబట్టి సో డైరెక్ట్ E7, నాది E7 గేటు. సెక్యూరిటీ చెక్ తర్వాత E7. సో నాకు జస్ట్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది 10 మినిట్స్ లోపల. సో ఇప్పుడు E2, E7కి వెళ్ళాలి. సో ఇక్కడ చూపిస్తుంది E2 to E13 గేట్స్ ఇటు. సో ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది, ఆకలి వేస్తుంది డిన్నర్. సో మన తింటా ఆనియన్ రింగ్స్ కింద. సో ఎందుకంటే ఫ్లైట్లో ఏమి అది డొమెస్టిక్ లో కాస్ట్ ఎయిర్లైన్స్. అటులో కింగ్ ఆనియన్, లార్జ్ ఆనియన్ తీసుకుంటా. సో ఇన్స్ట్రుమెంట్స్ అది $6. మై ఫేవరెట్ ఆనియన్ రింగ్స్ ఫ్రమ్ బర్గర్ కింగ్. దిస్ ఇస్ $8 లార్జ్ సైజ్. సో నా గేట్ E7 ఉండే, చేంజ్ చేశారు. నేను మియామి కదా వెళ్ళేది, ఫోర్ట్ లాడర్డేల్. సో మియామి అని ఫోర్ట్ లాడర్డేల్ చూడండి యునైటెడ్. సో 2615. సో E12 చేంజ్ చేశారు, యునైటెడ్ ఎయిర్లైన్స్ 9:40 PM ఫోర్ట్ లాడర్డేల్. సో ఇది డిపార్చర్స్ లేటెస్ట్ స్టేటస్. ఇప్పుడు 9 అవుతుంది. సో ఇప్పుడు నేను గేట్ నెంబర్ 12కి వెళ్ళాలి. దిస్ ఇస్ ద ఫైనల్ టైమ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ ఇన్ దిస్ ట్రిప్. So now I am going to gate number A12. So my gate is E12. సో E7 నుంచి E12కి మార్చిర్రు. సో అందుకే ఎప్పుడు మనం గేట్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది E4 to E13. సో దిస్ ఇస్ మై గేట్. సో ఇప్పుడే జస్ట్ 1.5 hour కింద చేంజ్ చేసినట్టున్నారు. The beautiful San Francisco airport. I am saying goodbye to this airport in this trip.
So these are departure boats. So now the time is 9:05 p.m. My flight is at 9:40 p.m. So boarding will start at might have already started. So I'm just going to get now. Beautiful art, beautiful lights, excellent. So this is E12. E12. So boarding, I think already boarding now. My seat is 34F, window seat, but it is night time. But I can see San Francisco is United flight. I like the color, I like the service. This is the flight. My seat is 34F. 34F. This is my seat. 34F. ఫ్లైట్ చాలా బాగుంది, ఫ్లైట్ కూడా. సో వీడియో కూడా ఉంది, బట్ నిద్రపోయినా చాలా, 1.5. సో వెరీ నైస్. ఇప్పుడే ఫోర్ట్ లాడర్డేల్ దిగిన. సో మయామి ఇక్కడ దగ్గర, ఇక్కడ బీచ్ డౌన్ టౌన్ చూసి వెస్ట్ పామ్ బీచ్ వెళ్తా, అక్కడ చూసి మయామి వెళ్తా.